కిష్కిందపురి రేడియో స్టేషన్. ఈ రివ్యూ కంప్లీట్గా చూడండి. 1989లో స్టార్ట్ అవుతుంది ఈ స్టోరీ. సువర్ణమాయ రేడియో స్టేషన్లో కొంతమంది హాంటెడ్గా చనిపోతారు. తర్వాత మూవీ ప్రజెంట్ టైంలో ఓపెన్ అవుతుంది. కిష్కిందపురిలో మైథిలి అంటే అనుపమ, రాఘవైస్ బెల్లంకొండన్న, వీళ్ళ గ్యాంగ్ కొంతమంది కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అదేంటి అంటే గోస్ట్ వాకింగ్ టూర్. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ హాంటెడ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి లైవ్లో వాళ్ళకి హాంటెడ్ ఎక్స్పీరియన్స్ ఇప్పించడం. వీళ్ళ థీమ్ ఇదే, మెయిన్ థీమ్. అలా ఒకసారి వీళ్ళు సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకోకుండా. ఇప్పుడు వరకు ఎలాగోలా మేనేజ్ చేసిన వీళ్ళ గ్యాంగ్కి ఇప్పుడు రియల్ గోస్ట్ ఎఫెక్ట్ తగులుతుంది. ఇలా అక్కడికి వెళ్ళిన 11 మెంబర్స్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, తర్వాత ఏం జరిగింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అయితే ఒక మాట, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రతి వీడియో క్వాలిటీ అండ్ జెన్యున్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఒక 5 సెకండ్స్ స్పేస్ తీసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా బెటర్ అవ్వడానికి నాకు కొంచెం బూస్టప్ లాగా పనిచేస్తుంది. అలానే వీడియోని లైక్ చేస్తే మీ వల్ల ఈ వీడియో ఇంకో 10 మెంబర్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ కుదిరితే కామెంట్ చేయండి, మీతో కలిసి ఇంటరాక్ట్ అవుతూ ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఇందులో మీకు ఎన్ని పాసిబుల్ అవుతాయి అన్నీ చేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయను. జెన్యున్గానే రివ్యూస్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. మూవీలో ఈ రేడియో స్టేషన్ ఎపిసోడ్స్ తర్వాత ఇంట్రో ఫైట్తో ఓపెన్ అవుతుంది. అదే మన రాఘవ ఇంట్రో. ఇక్కడ గ్రాఫిక్స్ పోర్షన్స్ కొంచెం అన్కన్విన్సింగ్ గానే ఉన్నాయి. అప్పుడే అనిపించింది, ఓహో ఇది తేడాగానే ఉండేలా ఉండాలి. తర్వాత హీరో హీరోయిన్కి కామన్ సాంగ్. సరే పోనీలే, ఇవన్నీ ఎలాగో తప్పవు, నెక్స్ట్ చూద్దాం అనుకున్నా. నాకు అప్పుడే క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. హీరో హీరోయిన్ ఒకే ఇంట్లో ఉంటారు, మరి వాళ్ళు ఏంటి, వైఫ్ అండ్ హస్బెండా, లవర్సా, ఫ్రెండ్సా? ఇది కేవలం డైరెక్టర్కి మాత్రమే తెలిసిన నిజం. మనకు ఆప్షన్ లేదు కనుక రిలేషన్లో ఉన్నారు అనుకోవాల్సిందే. అండ్ వీళ్ళ బాండింగ్ కూడా అంత హిట్టింగ్ అయ్యే ఉండదు. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు చాలా క్యాజువల్గానే అనిపిస్తుంది. కొంచెం వీళ్ళ క్యారెక్టర్స్ని క్లియర్ చేయాల్సింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న మెయిన్ స్టోరీ అంతా సువర్ణమాయ రేడియో స్టేషన్లో అయితే సినిమా పేరు కిష్కిందపురి రేడియో స్టేషన్ అని పెట్టారు. ఎందుకు? ఇదైతే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమా చూస్తున్నంతసేపు ఇదేంటిది, నేను తప్పుగా విన్నానా, లేక వాళ్ళు అదే అన్నారా అనే డౌట్ ఉండిపోయింది. ఇక క్లైమాక్స్లో దయ్యాన్ని కొట్టడం ఏంటి, కొన్ని ఎపిసోడ్స్ చాలా ఆడ్గా అనిపించాయి. చాలా వరకు సీన్స్లో గ్రాఫిక్స్ క్లియర్గా అర్థం అవుతున్నాయి. అడవి, రేడియో స్టేషన్, హాంటెడ్ హౌస్, ట్రైన్, వ్యాన్, ఈవెన్ రైల్వే ట్రాక్ కూడానా? అసలు ఎందుకు? ఇవన్నీ ఒరిజినల్గా షూట్ చేయొచ్చు కదా. దానికి ఏందో సెటప్ చేయాలనుకుని ఇంకేందో చేశారు. మిక్సింగ్లో కానీ డబ్బింగ్ టైంలో కానీ మీరైతే చూసుకునే ఉంటారు కదా అవుట్పుట్ ఎలా వచ్చింది అని. అప్పుడైతే ఈ పోర్షన్ సెట్ చేసుకోవాల్సింది. ఇంట్లోకి వెళ్ళిన 11 మెంబర్స్లో మిగిలిన వాళ్ళకి ఏం కానీ అని చెప్తాడు హీరో. మరి సెకండ్ హాఫ్లో ఒక్కరు కూడా కనిపించరు. వాళ్ళ చుట్టూ కూడా రన్ అవుతుంది కదా మూవీ. మరి అంత ఈజీగా ఎలా డిస్కనెక్ట్ చేసేశారు? బెల్లంకొండ అన్న యాక్టింగ్ కూడా కన్విన్సింగ్గా లేదు. ఎక్స్ప్రెషన్స్ మారట్లా, ఏ ఎక్స్ప్రెషన్ పెడుతున్నారో అర్థమే సావట్లా. ఈ 2x డైలాగ్స్ అనేవి మ్యాండేటరీ అయిపోయాయి అన్న మూవీస్లో. మినిమం ఒక్క సినిమా పడుతుంది అలా. ఎందుకు, ఏం ప్రూవ్ చేద్దామని? ఇలాంటి డైలాగ్స్ ఇప్పటికైనా ఆపేస్తే బెటర్. హీరో అంటే దయ్యాన్ని కొడతాడు, దయ్యాన్ని భయపెడతాడు, బెదిరిస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. హీరోని అచీవర్ని చేయాలనుకుంటున్నారా? ఈ మూవీలో హీరోకి ఎంత ఈజీగా క్లూస్ దొరుకుతాయంటే ఎటు చూసినా క్లూ వెయిట్ చేస్తుంటుంది, ఇగో ఇక్కడున్న రా అని చెప్పేసి. అలా ఎలా? ఏదో ఒకటి ట్రై చేయాలి కదా ఆ క్యారెక్టర్ కూడా. బీజిఎం అక్కడక్కడ వర్క్ అయింది. గోస్ట్కి ఎక్కువ బీజిఎంస్ పడ్డాయి మిగిలిన వాళ్ళకన్నా. సమ్ టైమ్స్ అన్నెసెసరీ టైంలో కూడా నాన్ సింక్లో వస్తుంది బీజిఎం. సాంగ్స్లో మదర్ సెంటిమెంట్ సాంగ్ కొంచెం పర్లేదు. కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్ బాగున్నాయి. హారర్ మూవీస్లో కావాల్సింది స్పైన్ చిల్లింగ్ సీన్స్. అవి అప్పుడొకటి అప్పుడొకటి ఉంటాయి. కొన్ని బాగానే వర్క్ అయ్యాయి. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే అఫ్కోర్స్ రన్ టైం. కానీ ఇదే మైనస్ కూడా. ఒక వరల్డ్ బిల్డింగ్ కుదరలేదు, క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ సెట్ కాలేదు, అంతా హర్రీగా అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కూడా అలానే సెట్ చేస్తున్నారు, పార్ట్స్ గా రివీల్ చేసుకుంటూ. అండ్ సీక్వెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయనే హింట్స్ ఇస్తూ క్లైమాక్స్ ఫినిష్ చేశారు. మేబీ ఈ మూవీ రిజల్ట్ ని బేస్ చేసుకుని ప్లాన్ చేసుకుంటారేమో. సినిమాటోగ్రఫీ కూడా ఇంప్రెసివ్ గా లేదు. పోర్ట్రేట్ షాట్స్ లో ఫోకస్ పెట్టినట్టు వైడ్ యాంగిల్స్ పెట్టినప్పుడు క్లియర్ గా ఎడ్జెస్ బ్లర్ అయిపోతున్నాయి. మూవీ టీమ్ సిన్సియర్ గా అటెంప్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు, ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు. బట్ ప్రాబ్లమ్ ఈజ్ కంటెంట్. ఇదేం కొత్త కంటెంట్ కాదు, చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి. ప్రెడిక్టబుల్ హారర్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువైపోయాయి. కొంచెం కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుండేది. టైం తీసుకునైనా కొంచెం గ్రిప్పింగ్ స్క్రీన్ పై రాసుకోవాల్సిందేమో. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ నుంచే డ్రాగ్ అవుతుంది అని క్లియర్గా తెలుస్తుంది. ఇంకా అలా ఫస్ట్ హాఫ్ సగం అయ్యాక కొంచెం థింగ్స్ ఇంట్రెస్టింగ్గా అవుతున్నాయి, ప్రీ ఇంటర్వెల్ పోర్షన్స్ బాగానే ఉన్నాయి అనుకునే లోపు సెకండ్ హాఫ్ కంప్లీట్గా స్లో అవుతుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ బెల్లంకొండ అన్న ఇస్ యాజ్ యూజువల్, నథింగ్ న్యూ. అనుపమకి అసలు పెద్ద స్కోప్ లేదు. ప్రీ క్లైమాక్స్ నుంచి కొంచెం అంతే. హైపర్ అది ఒక 2-3 పంచెస్ అంతే, యూజ్ చేసుకోలేదు. దేవి మూవీలో హీరోయిన్ గా చేసిన ప్రేమ గారు గెస్ట్ రోల్లో చేస్తారు, బట్ ఈ మూవీలో చిన్న రోల్ చేశారు. సీక్వెల్ ఉంటే అందులో ఫుల్ లెంత్ ఉంటారేమో చూడాలి. ఇంకా చాలా మంది కాస్టింగ్ ఉన్నారు, బట్ ఎవరో యూజ్ అవ్వరు మూవీకి. అసలు వీళ్ళకి స్క్రీన్ పేస్ కి టైం లేదు, వచ్చిపోవడం అంతే. మ్యూజిక్ వాజ్ ఓకే సమ్ టైమ్స్, కొన్ని బీజిఎమ్స్ బాగానే అనిపించాయి. సినిమాటోగ్రఫీ నాకైతే అంతేం లేదు. CGIతో కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశారు.
డైరెక్టర్ కౌశిక్ వాజ్ నాట్ సో ఇంప్రెసివ్. కొండన్న కొంచెం కొలాబరేషన్, స్క్రీన్ కాంబినేషన్స్ మీద ఫోకస్ తగ్గించి కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బెటర్ అని నా ఫీలింగ్. సరే, నాకైతే మూవీ ఎలా ఉందంటే నచ్చలేదు. ఇది కంప్లీట్ గా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. చాలా మందికి నచ్చొచ్చు కూడా, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. సో మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.